25 రోజుల నుంచి 35 రోజుల లోపల ఎవ్రీ మంత్ కరెక్ట్గా పీరియడ్స్ వస్తుందంటే అది నార్మల్ పీరియడ్స్ అనమాట. అప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి? లెస్ దెన్ 25 డేస్ లేదంటే 35 రోజుకి ఎక్కువ పీరియడ్స్ అయిందంటే అది అబ్నార్మల్ ఫస్ట్. సెకండ్, పీరియడ్స్ కరెక్ట్గా రావచ్చు బట్ బ్లీడింగ్ 10 రోజు 15 రోజు ఉండొచ్చు, అది అబ్నార్మల్. థర్డ్, బ్లీడింగ్ కరెక్ట్గా రావచ్చు 5 డేస్కి, వచ్చిన తర్వాత కొంచెం 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 స్పాటింగ్ ఉండొచ్చు ఒక 7-8 డేస్కి 10 డేస్కి, అది కూడా అబ్నార్మల్. బ్లీడింగ్ కరెక్ట్గా వచ్చినప్పుడు రాకముందు 5-6 డేస్ స్పాటింగ్ ఉండొచ్చు, దాన్ని ప్రీ మెన్స్ట్రల్ స్పాటింగ్ అని చెప్తాం, అది కూడా అబ్నార్మల్. లేకపోతే బ్లీడింగ్ కరెక్ట్గా వస్తుంది, వచ్చిన తర్వాత సైకిల్ మధ్యలో 10th డే 12th డే అలా 5-6 డేస్ స్పాటింగ్ ఉండొచ్చు, అది అబ్నార్మల్. ఆరల్స్ కలిసిన తర్వాత హస్బెండ్ దగ్గర ఉన్న తర్వాత బ్లీడింగ్ కావచ్చు, అది కూడా అబ్నార్మల్. అంత అబ్నార్మల్ బ్లీడింగ్ ప్యాటర్న్స్. ఎందుకు ఇది అవుతుంది కొంతమందికి? ఫస్ట్, పుష్పవతి అయిపోయిన తర్వాత ఫస్ట్ 2 years చాలా అమ్మాయిలకి అడాలసెంట్ ఏజ్ గ్రూప్కి బ్లీడింగ్ అబ్నార్మల్ ఉంటుంది. కొంతమందికి 45 డేస్కి 50 డేస్కి పీరియడ్ రావచ్చు, అది నార్మల్. ఫస్ట్ 2 yearsకి ఇర్రెగ్యులర్ ఉందంటే నార్మల్. 2 years తర్వాత కూడా ఇర్రెగ్యులర్ వస్తుంది, 2-3 monthsకి వస్తుంది, 4-5 monthsకి వస్తుంది అంటే అది అబ్నార్మల్. 2 years తర్వాత ఖచ్చితంగా వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించాలి. పిల్లలు పుట్టినరోజు లైక్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఇన్ కేస్ ఎనీ టైం బ్లీడింగ్ అబ్నార్మల్, సో 25 to 35 డేస్ లోపల రాకుండా ఎక్కువ రావడం, లేకపోతే 21 డేస్కి రావడం ఆర్ బ్లీడింగ్ ఎక్కువ కావడం, అది అబ్నార్మల్ అనమాట. సో అది ఖచ్చితంగా వెళ్ళి చూపించాలి. అండ్ మెనోపాజ్ ఏజ్ గ్రూప్, జస్ట్ మెనోపాజ్కి ముందు పెరిమెనోపాజల్ ఏజ్ అని చెప్తాం, ఆ 1-2 years కూడా అబ్నార్మల్గా ఉండొచ్చు. 2-3 monthsకి ఒకసారి, 4-5 monthsకి ఒకసారి, లేకపోతే 3 monthsకి ఒక 5-6 డేస్ కావడం, అదంతా నార్మల్. సో అడాలసెంట్ ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్ తర్వాత 2 years అండ్ మెనోపాజ్ ముందు 2 years ఇర్రెగ్యులర్గా ఉండొచ్చు, అది నార్మల్ పీరియడ్స్ అనమాట. ఇర్రెగ్యులర్ ఉన్నా కూడా నార్మల్ అవుతుంది. బట్ ఈ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో నార్మల్గా లేకుండా 45 డేస్కి ఆర్ఎల్స్ 60 డేస్కి అండ్ ఎక్కువ కావడం అండ్ కడుపు నొప్పితోటి కావడం ఆర్ఎల్స్ స్మెల్ బాగా ఉండడం, అదంతా అబ్నార్మల్. సో అప్పుడు మనం వెళ్ళి ఖచ్చితంగా చెక్ చేసేసుకోవాలి. సో చాలా 80% ఆఫ్ ది కాసెస్ దేనివల్ల అవుతుందంటే మెయిన్గా ఒబిసిటీ, లావ్ ఉండడం వల్ల అవుతుంది. దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు అండ్ పీసీఓడి ప్రాబ్లం కూడా రావచ్చు, ఇదే మెయిన్ కాజ్ అనమాట. సెకండ్, మెడికల్ కాసెస్ లైక్ థైరాయిడ్ ఉండడం, లేకపోతే డయాబెటీస్, హైపర్ టెన్షన్, దానివల్ల కూడా మనకి బ్లీడింగ్ అబ్నార్మల్గా రావచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో కూడా బ్లీడింగ్ ఉండొచ్చు, అది. అండ్ ఆల్సో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత పోస్ట్ లాక్టేషన్ పీరియడ్ అప్పుడు కూడా ఇన్ కేస్ 6 weeks కన్నా ఎక్కువ బ్లీడింగ్ ఉందంటే అది కూడా అబ్నార్మల్. అండ్ ఫోర్త్ థింగ్, యూట్రస్లో గడ్డలు ఉండడం. సో గడ్డ ఇట్ కెన్ బి ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, లేకపోతే పాలిప్ ఉండొచ్చు. పాలిప్ అంటే గర్భసంచి లోపల ఎండోమెట్రియల్ క్యావిటీల లోపల ఉంటుంది అనమాట గడ్డ. సో దట్ ఈస్ కాల్డ్ పాలిప్. సో దానివల్ల మీకు బ్లీడింగ్ త్రూఅవుట్ ది సైకిల్, సో సైకిల్ లేకుండే త్రూఅవుట్ 5-6 months కంటిన్యూస్గా కూడా ఉండొచ్చు, 2-3 months కంటిన్యూస్గా ఉండొచ్చు. దాంతో ఫౌల్ స్మెల్లింగ్ అండ్ వైట్ డిశ్చార్జ్ కూడా ఉండొచ్చు. సో అదంతా అబ్నార్మల్. సో ఇలాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉందంటే ఖచ్చితంగా వెళ్ళి మీ డాక్టర్ని కలవండి.